ఆదోని కేంద్రంగా మాకు జిల్లా కావాలి. ఇది ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం వాసుల డిమాండ్. ఇదే డిమాండ్తో ఇవాళ ఆందోళనలు చేస్తున్నారు ఆ ప్రాంత వాసులంతా. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. ఆదోని జిల్లా సాధన కోసం బంద్కు పిలుపునిచ్చారు. ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బంద్ జరుగుతోంది. జేఏసీ బంద్ కు వైసీపీ, బీజేపీ, వామపక్షాలు సైతం మద్దతు పలికాయి. ఆర్టీసీ డిపో దగ్గర బస్సుల్ని అడ్డుకున్నారు జేఏసీ నేతలు. స్వచ్ఛందంగా ప్రైవేటు స్కూళ్లు, దుకాణాలు బంద్ చేశారు. ప్రస్తుతం ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఆలూరు బంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది. ఆందోళనకారులు కర్నూలు, బళ్ళారి ప్రధాన రహదారిని నిర్బంధించారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జేఏసీ నాయకులతో ఈ విషయంలో పోలీసులు వాగ్వాదానికి దిగారు. జేఏసీ నాయకుల ఆందోళనకు వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష కూడా మద్దతు పలికారు. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరులో బంద్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎమ్మిగనూరులో బంద్ కొనసాగుతోంది. వ్యాపార కార్యకలాపాలు జరగకుండా ఆందోళనకారులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అక్కడక్కడ షాప్స్ తెరిచి ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా మూసేయిస్తున్నారు.